నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటాను అని వ్యాఖ్యలు చేశారు. మరి ముఖ్యంగా ఈరోజు అమరావతి రైతుల మీద విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని విజయసాయిరెడ్డి విమర్శలను ఏ విధంగా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. మరి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న అమరావతి రైతుల గురించి విమర్శిస్తున్నాడు. ఎందుకు మేడం? ఎందుకు ఆయన విమర్శలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఆయన నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియదు అన్నట్లుంది ఆయన మాట్లాడే మాటలు. ఈ రోజున ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? నేను ఒక రైతుని అని చెప్తున్నాడు. ఎట్లా అయ్యావు నువ్వు రైతువి? గంజాయి బండిచ్చి అయ్యావా రైతువి? ఇప్పుడు ఈ రోజున అతను ఏమడుగుతున్నాడు? గతంలో 11 సంవత్సరాలుగా మరి అమరావతిని ఏ విధంగా భూములు ఇచ్చారు రైతులు, మరి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదని మాట్లాడుతున్నావు. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? గుడ్డి గుర్రానికి పళ్ళు తోమావా? ఏం చేసావు? ఏం చేసావని అనుకోవాలి. అసలు ఈ రోజున నువ్వు ఈ మాటలు మాట్లాడటానికి నీకు అర్హత, హక్కు ఉందా? విజయసాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆత్మ. నువ్వు ఒక షాడో సీఎంగా ఉత్తరాంధ్రని కొల్లగొట్టేసి, ఉత్తరాంధ్రని దోచుకొని, ఉత్తరాంధ్రలో నువ్వు ఒక షాడో సీఎంగా ఏ విధంగా నీ అఘాయిత్యాలు, అరాచకాలు, అన్యాయంగా దోపిడీలు చేసావు అందరికీ తెలుసు. ఈ రోజున నువ్వెక్కడో చెట్లకి మందు కొట్టుకుంటూ లేకపోతే ఏదో వ్యవసాయం చేస్తున్నానని రైతునంటే నువ్వు రైతు ఎట్లా అవుతావు? నువ్వు రైతు కూలీగా చిన్నప్పటి నుంచి ఆ రైతు వారి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు అయితే రైతులు అవుతారు. కానీ ఈ రోజున నువ్వేదో రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ రోజున ఆయనకు ఉపయోగపడే విధంగా, జగన్మోహన్ రెడ్డికి మంచి చేసే విధంగానే చేస్తున్నావు తప్పించి లోకానికి మాత్రం రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్సీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాడు. ఈ రోజున ఆయన పెట్టిన పోస్ట్ చూస్తుంటే ఎక్స్లో, ఈ ఇదివరకు చెప్పాను కదా, గతంలో కూడా అన్నావు ఈయన రెట్టెల రెడ్డి, ట్విట్టర్లో రెట్టలు వేసుకొని ఈ రెట్టెల రెడ్డి మాట్లాడే అన్ని వెంటంటే చిరాకు, అసహ్యం అన్నీ వస్తాయి. నువ్వు 5 సంవత్సరాలు ఒక రైతు కన్నీరు నీకు కనిపించలేదా? ఆయన ఆక్రందన కనిపించలేదా? వాళ్ళ ఆవేదన కనిపించలేదా? ఆ రోజు విజయసాయిరెడ్డి ఏం చేశాడు? అందుకనే తాత నీకు ఇన్ని పనికిరావు, నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని అందరూ అడుగుతున్నారు. ఏంటి తాత ఇప్పుడు మతి నీకు భ్రమించిందా? అప్పుడు బుర్ర సరిగ్గా పనిచేయట్లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటకు వచ్చాకని? కాబట్టి నీకు ఈ రోజున ఒక అమరావతి రైతులు మాత్రమే కనిపిస్తున్నారు. వైఎస్ విజయలక్ష్మి కనిపించట్లా, షర్మిల కనిపించట్లా, వైఎస్ విజయలక్ష్మి రాసిన లేఖ కూడా కనిపించట్లా. దాని గురించి కదా నువ్వు అడగాలి జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే 3 తరాలుగా వాళ్ళ జీవితం, నీ జీవితం ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబంతో ఏ విధంగా తరతరాలకు చెరగని చిరునామాలాగా ఉందో, మరి వాళ్ళకు నువ్వు చార్ట్ అకౌంట్గా ఏ విధంగా పనిచేసావు, దొంగ లెక్కలు ఏ విధంగా రాసావు అందరికీ తెలుసు. నువ్వు ఎంత లెక్కల మాస్టర్వో అందరికీ తెలుసు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాదు, ఆ కుటుంబానికి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కూడా నువ్వు ఏ విధంగా పనిచేసావో తెలుసు. కాబట్టి నీ దొంగ నాటకాలు ఆపేసి, ఏ రైతు వచ్చి నీ దగ్గర మొరపెట్టుకున్నాడు మా అన్యాయం జరిగిందని? ఏ రైతు వచ్చి వాపోయాడు? ఏ రైతు వచ్చి నిన్ను అడగమని చెప్పాడు? ఏ రైతు తరపున నువ్వు అడుగుతున్నావు? ఈ రోజున రైతులందరూ కూడా నిన్నటి రోజున అసెంబ్లీలో అమరావతి తీర్మానం జరుగుతుంటే చాలా సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు అది జీర్ణించుకోలేక ఇప్పుడు అంతే 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఈ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు అనేది వాస్తవం. నువ్వు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆత్మవే అనేది వాస్తవం. నువ్వు జగన్మోహన్ రెడ్డి జైలు మేటివి అనేదే వాస్తవం. నువ్వు A2 అనేదే వాస్తవం. కాబట్టి నువ్వు ఎన్ని ఇట్లాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పినా, ఏదో రైతు పక్షాన మాట్లాడుతున్నాను అంటానికి నీకు అసలు హక్కు లేని వ్యక్తివి. 5 సంవత్సరాలు జరిగిన అరాచకానికి మరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. రైతుల మీద ఎంత దాష్టికాన్ని చేశారు. అసలు వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం ప్రోగ్రాం పెట్టుకొని కాలినడకన స్వామివారి ఆస్థాన అక్కడ దేవస్థానానికి వెళుతుంటే అడుగడుగున ఎన్ని ఇబ్బందులు పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజున. కనీసం వాడికి తినటానికి తిండి కానీ, ఎవరు కూడా వంట చేయనివ్వటానికి వాళ్ళకి షెల్టర్ ఇవ్వలేదు. పాపం వాళ్ళు పడుకోవటానికి వర్షం పడుతున్నా కూడా ఎక్కడో చోట తలదాచుకొని ఎన్ని కష్టాలకి ఎదురొడ్డి వాళ్ళు ఈ రోజున అమరావతిని మన రాష్ట్రానికి రాజధానిగా ఇచ్చారు. ఈ రోజున ఏ మెట్టుతో కొట్టాలి విజయసాయిరెడ్డిని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చాలా కిరాతకమైన పనులు, అరాచకాలు చేసి ఈ రోజున ఏదో వచ్చి మేమేదో ఉద్ధరిస్తాము, నేను ఒక రైతుని, నువ్వు ఫస్ట్ ఆ మాట అతను వాపస్ తీసుకోవాలి వెనక్కి. ఎందుకంటే నువ్వు రైతువు కాదు,
నువ్వు ఒక దొంగవి, ఒక దోపిడీదారుడివి, దౌర్జన్యాలకు నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 16 నెలలు జైల్లో ఉండేది ఏంటది అక్రమాస్తుల కేసు కదా, అవును. దానికి అన్ని దొంగ లెక్కలు రాసింది నువ్వు కాదా, A2గా ఉంది నువ్వు కాదా, అన్నిట్లో A2గానే ఉన్నావు. ఈ రోజున మద్యం కుంభకోణంలో కూడా నువ్వు ఉన్నావు. నీ ఇంట్లోనే మీటింగ్ పెట్టుకున్నారు, మద్యం కుంభకోణం స్కెచ్ చేశారు, నువ్వే చెప్పావు. కాబట్టి వాటి గురించి మాట్లాడు నీకు ధైర్యం ఉంటే. అవును. ఈ రోజున అమరావతి అద్భుతంగా రూపుదిద్దుకోబోతుంది. మా పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయబోతుంది కూటమి ప్రభుత్వం, ఇది వాస్తవం. నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని కోతి ఏమంటారు తోలు బొమ్మలు ఆటలాడినా, ఎన్ని కోతి వేషాలు వేసినా ఈ రోజున ఎవ్వరూ కూడా నీ వేషాలు నమ్మరు. నువ్వు ఈ రోజున మేక వన్న పులిలాగా ప్రవర్తిస్తుంటే నీ మేక అరుపులు ఎవరో కూడా పట్టించుకోరు. మళ్ళా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా విజయసాయి రెడ్డి? వచ్చినా ఏం చేస్తాడమ్మా, ఆయన వచ్చేది ఎప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి జైలుకి వెళ్ళవలసిందే. ఇది మాత్రం జరిగి తీరుతుంది. ఎందుకంటే వీళ్ళు సంబంధించి విజయసాయి రెడ్డి పాత్ర ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక లిక్కరు సంబంధించిందే కాదు, చాలా చాలా అరాచకాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రని నువ్వు ఏ విధంగా సర్వనాశనం చేశావు, స్టీల్ ప్లాంట్ని చివరికి ఏ విధంగా లేకుండా చేయాలని చెప్పి చూశారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్తే మీ చరిత్ర చాలా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరిద్దరూ కూడా జైలు మేట్స్ కాబట్టి మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందే, మళ్ళీ మీ జైలు జీవితం కొనసాగించవలసిందే. ప్రశాంతంగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం మీరు జైలుకి వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ. నమస్తే.